తండ్రి అయినటువంటి దేవుడు మనందరిని ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో వీక్షిస్తున్నటువంటి మీకు అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా వందనాలండి. మరి దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి మహాకృపను ఆయన బిడ్డలమైనటువంటి మనందరి పట్ల కనపరుస్తూ మరి క్షేమాన్ని అనుగ్రహిస్తూ పోషిస్తున్నాడు. ఆ విషయాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మరి భూమి మీద ఆయన యొక్క చిత్తాన్ని విశ్వాసులంగా మనం నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక మరి యొక్క దేవుని యొక్క చిత్తం మరి కేవలం లేఖనాల ద్వారా మాత్రమే మనకి బోధింపబడుతుంది కనుక మరి ఈ సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ సమయంలో విశ్వాసమైనటువంటి మనము ఈ విశ్వాస సంబంధమైనటువంటి ఈ జీవితాల్లో మనం కొనసాగిస్తున్నప్పుడు మన విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో ఒక ప్రామాణికమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి బాధ్యత మనకుంది. అదేంటంటే దేవునితో కలిసి నడవడం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి అంశం. ఎప్పుడైతే విశ్వాసి తన యొక్క విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో దేవునితో కలిసి నడుస్తాడో ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా పరిగణింపబడతాడు. దేవునితో కలిసి నడవలేనప్పుడు దేవునికి ఇష్టడుగా పరిగణింపబడడానికి అవకాశం లేదు. ఇలా మనం ఆలోచన చేస్తే పితరుల కాలంలో పితరుడుగా ఉన్నటువంటి హానోకు అనేటువంటి ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో చాలా క్లుప్తంగా వ్రాయబడింది. అతని గురించి వ్రాయబడినటువంటి విషయాలు కేవలం 2-3 అధ్యాయాల్లోనే మనకు కనపడతాయి. అయినప్పుడు కూడా చాలా ఉన్నతమైనటువంటి పని మన పితరుడుగా ఉన్నటువంటి హానోకు చేసేటువంటి విషయాన్ని మనం గ్రంథం ద్వారా గుర్తించవచ్చు. ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు హానోకు బ్రతికినటువంటి దినములు ఇన్ని సంవత్సరంలో అని ప్రస్తావిస్తూ తాను బ్రతికిన దినములన్నీ కూడా దేవునితో కూడా నడిచాడు అని చెప్పి లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవునితో కూడా నడిచాడో దేవుడు అతన్ని తీసుకుని పోయాడు అని చెప్పి లేఖనాలు ప్రస్తావిస్తున్నాయి. ఆ క్రమంలో హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సాధారణంగా ఈ అధ్యాయాన్ని మనం విశ్వాస వీరులుగా విశ్వాస సంబంధమైన వ్యక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేయొచ్చు ఈ అధ్యాయం ద్వారా. అందులో మరి ఒకటిగా పరిగణింపబడినటువంటి హానోకు గురించి మాట్లాడుతూ లేఖనం, హానోకు మరణం చూడకముందు హానోకు మరణం చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాడు. అంటే పితడుగా ఉన్నటువంటి హానోకు జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతను దేవునితో కూడా నడిచాడు అనేటువంటి ఒక విషయం ప్రస్తావనలోకి వస్తుంది. రెండవది, అతడు కొనుక్కోబడక ముందు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం పొందాడు అనే విషయం ప్రస్తావనలోకి వస్తుంది. అయితే ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి లోకంలో తన యొక్క మనుగడను కొనసాగిస్తున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత ఇష్టడిగా ఎలా పరిగణింపబడతాడు? హానోకు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు దేవునికి ఇష్టడిగా పరిగణింపబడ్డాడు. ఎలా సాధ్యమైంది ఈ వ్యక్తికి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు చేసినటువంటి ఏకైకమైనటువంటి పని ఏంటంటే దేవునితో పాటు నడవడం అనేటువంటి అంశం. దేవునితో పాటు నడిచాడు కాబట్టి హానోకు దేవునికి ఇష్టడిగా సాక్ష్యం పొందాడు. ఒకవేళ హానోకు కనుక దేవునితో పాటు నడవపోయినట్లయితే దేవునికి ఇష్టడిగా పరిగణింపబడడానికి అవకాశం లేదు. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి మన జీవితాల్లో తండ్రి అయినటువంటి దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూ లేఖనాల ద్వారా మనకు కూడా నేర్పించే ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే ఈ భూ సంబంధమైనటువంటి జీవితాల్లో మనం దేవునితో కూడా కలిసి నడవగలిగితే ప్రతిదినము అప్పుడు మనం కూడా దేవునికి ఇష్టడుగా సాక్ష్యం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దినము దేవునితో నడవడం అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పితడైనటువంటి హానోకు ఏ విధంగా అయితే సాక్ష్యం పొందుకున్నాడో అటువంటి సాక్ష్యం మనం కూడా పొందుకోవాల్సినటువంటి అవసరత ఉంది. నేటి దినాల్లో మనం కూడా దేవునికి ఇష్టడుగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దినము ఈ అంశాన్ని మనం ఆలోచన చేయడం ద్వారా దేవునితో నడవడానికి పురుకొల్పడతాం అనేటువంటి ఆలోచనతో మరి ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సరే, విశ్వాసిగా నేను దేవునితో కూడా నడిస్తే నాకు వచ్చేటట్లు లాభం ఏంటనే విషయాన్ని కనుక ఆలోచన చేస్తే, లేకపోతే విశ్వాసిగా దేవునితో పాటు నడవడంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యత ఏముంది? ఒకవేళ దేవునితో పాటు ఒక విశ్వాసి నడవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏముంది? ఒకవేళ విశ్వాసి దేవునితో నడిస్తే అతను పొందుకునే ఏమి ఉన్నాయి అనే విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు
ఆ ఇంపార్టెన్స్ అనేటువంటి ఆ ప్రాముఖ్యత, దేవునితో నడవడం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎలా ఉంది అనే విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నప్పుడు, మానవుడు భూ సంబంధి అయి పరలోక సంబంధిగా బ్రతకాల్సినటువంటి అవసరత నేటి దినాల్లో ఉంది. లోకంలోనే బ్రతుకుతున్నాడు, కానీ ఇహలోక వాంఛలతో కాకుండా పరలోక వాంఛలతో రాబోతున్నటువంటి దేశం కొరకు తను తాను ఇహలోకంలో ఉండి సిద్ధపరచుకోవాల్సినటువంటి వాడు అయినాడు మానవుడు. మరి అయితే దేవునితో పాటు నడవడం ద్వారా, దేవునితో పాటు నడవడం అనేటువంటి అంశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవునితో పాటు ఒక వ్యక్తి నడవగలిగితే ఇహలోకంలోనూ రాబోతున్నటువంటి లోకంలోనూ ఆ వ్యక్తి ఆనందాన్ని కలిగి ఉండడానికి ఈ నడక అనేటువంటిది ఎంతగానో దోహదపడుతుందండి. కాబట్టి దేవునితో పాటు నడవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మానవుడు ఈ లోకంలోనూ మరియు రాబోతున్నటువంటి లోకంలో ఆనందంగా ఉండడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ అంశం అంతా కూడా ఈ దేవునితో నడవడం అనేటువంటి అంశం మీద ఆధారపడి ఉంది. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పాత నిబంధన గ్రంథం నుండి మేకా గ్రంథంలో ఒక ఉన్నతమైనటువంటి మాట తండ్రి అయినటువంటి దేవుడు మనకి మాట్లాడతాడు. మేకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరంగా ప్రేమించటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మానవుడా, ఏది ఉత్తమమో అది నీకు బోధింపబడుతుంది, తెలియబడుతుంది. కాబట్టి నేనేం చేయమంటున్నానంటే, న్యాయంగా నడుచుకున్నటయు, కనికరాన్ని ప్రేమించటయు, దీన మనసును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఎప్పుడైతే తండ్రి అయినటువంటి దేవుని చేత ఉత్తమమైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాని చేత మనం బోధింపబడుతున్నప్పుడు, ఏదైతే మన నుండి ఆశపడుతున్నాడో తండ్రి అయినటువంటి దేవుడు, ఆ కనికరమును ప్రేమించడం అనేటువంటిది, న్యాయంగా నడవడం అనేటువంటిది, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో ఆనందాన్ని అనిపిస్తాం, రాబోతున్నటువంటి లోకంలో కూడా దేవుని చేత ఆనందాన్ని కలిగి ఉంటాం. కాబట్టి దేవుని చేత నడవడం, దేవునితో పాటు నడవడం అనేటువంటి అంశంలో ఈ గొప్ప ఆనందాన్ని కలిగి ఉండేటువంటి అంశం ముడిపడి ఉందన్నమాట. కాబట్టి ఈ లోకంలో ఈ విధమైనటువంటి ఉత్తమమైనటువంటి మార్గములు దేవుని చేత మనకు బోధింపడతాయి. అయితే రెండవది మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. 55వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు మానవుని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు అని, మానవుని యొక్క ఆలోచనలకి దేవుని యొక్క ఆలోచనలకి భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం అవుతుందో అంత వ్యత్యాసం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నా. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, భూమి మీద దేవునితో పాటు నడవడం అంశాన్ని మనం ప్రస్తావిస్తున్నప్పుడు దేవునికంటూ ఒక మార్గం ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి త్రోవ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి వారమేమో. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించట వారి వశంలో లేదని నేను ఎరుగుతున్నాను. ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడు, అయ్యా మనుషులు తమ మార్గాలను ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటిది వారి విషయంలో లేదు, ఒకవేళ సన్మార్గంగా ప్రవర్తించాలన్నది కూడా వారి విషయంలో లేదు. మరి ఏ విధంగా సాధ్యమవుద్ది ఇలాంటి మానవుడికి అంటే, దేవుని యొక్క మార్గాలను అనుసరించడం ద్వారా, దేవునితో నడవడం ద్వారా తన ప్రవర్తన సరి చేసుకుంటాం కానీ, తన ప్రవర్తన దిద్దుకుంటాం కానీ, లేకపోతే తనకంటూ ఒక ఉన్నతమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే మీ మార్గాలు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని ప్రస్తావిస్తూనే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా, అయ్యా నరులు తమ మార్గాలను ఏర్పాటు చేసుకుంటే వారి వశంలో లేదు. అంటే దేవునికంటూ మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల్లో మనం నడవగలిగితే ప్రవర్తన సరి చేసుకుంటాం, మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో మూడోది మనం ఆలోచన చేస్తే, మానవుడికి కూడా మార్గాలు ఉన్నాయి భూ సంబంధంగా. ప్రతివాడు కూడా తన ఆలోచన పరిధిని బట్టి, తన యొక్క వ్యక్తిగత కోరికల పరిస్థితిని బట్టి, లోకంలో తాము ఏమైతే నేర్చుకుంటున్నాడో ఆ విధి విధానాలను బట్టి మానవుడు కూడా తమకంటూ మార్గాలను ఏర్పాటు చేసుకుంటాడు. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 23వ వచనాన్ని 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలదు, అయితే అది తోకు మరణమునకు త్రోవ తీస్తుంది. అంటే మానవ మార్గాలు ఎలా ఉంటాయంటే, వాడి దృష్టికి అవి సరిగ్గానే కనబడుతున్నట్లుగా అగుపడుతుంది,
కానీ చివరికి అది ఏమవుతుందంటే మరణానికి త్రోవ తీస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అంటే దేవునితో నడవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను కనుక మనం పరిశీలన చేస్తున్నప్పుడు 3 విషయాలు మనం ప్రస్తావన చేస్తున్నాం. ఒకటి, మానవుడు భూ సంబంధిగా ఉండి పరలోక సంబంధిగా బ్రతకాల్సినటువంటి వాడై ఉన్నాడు. యెహోలోకంలో తానికి ఇవ్వబడినటువంటి పరిమితి దినములు ముగించుకునేటువంటి ప్రయత్నంలో ఆ వ్యక్తి రాబోతున్నటువంటి లోకం కొరకు సిద్ధపడాల్సినటువంటి వాడై ఉన్నాడు. ఇలాంటి క్రమంలో ఆ వ్యక్తి భూ సంబంధిగా సంతోషాన్ని కలిగి ఉండాలి, రాబోతున్నటువంటి లోకంలో సంతోషాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఇదంతా మరి దేనివల్ల సాధ్యమవుతుంది అంటే కేవలం దేవునితో నడవడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు మేకా ద్వారా ప్రవక్త అయినట్టు మేకా ద్వారా దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, ఓ మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు బోధింపబడుతుంది. కాబట్టి న్యాయంగా నడుచుకుంటాయు, కనికరాన్ని ప్రేమించటయు, దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించడం, ఇదే కదా నేను నిన్ను కోరుకుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవునితో ఆ విధి విధానాలతో మనం నడవగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా దేవునితో నడుస్తున్నటువంటి వారుగా, దేవునికి ఇష్టడైనటువంటి వారుగా సాక్ష్యం పొందుకోవడానికి అవకాశం. మరి ఈ క్రమంలో మానవునికి మార్గాలు ఉన్నాయి, దేవునికి మార్గాలు ఉన్నాయి. అయితే మానవుని యొక్క మార్గము మానవుడు తన కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఏమాత్రం కూడా తన వశంలో లేదు. అయితే మనం గుర్తిస్తున్నప్పుడు ఇది ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆలోచనలోనే ఉంది. అందుకనే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఏమంటాడంటే, అయ్యా వారి వశంలో లేదు, వారి ప్రవర్తన సరి చేసుకుంటాం కూడా వాడి వశంలో లేదు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, అయ్యి మీ మార్గానికి నా మార్గానికి చాలా వ్యత్యాసం ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి దేవుని యొక్క మార్గాన్ని గుర్తించి మనం న్యాయంగా నడవడం, కనికరాన్ని ప్రేమించడం, దేవుని ఎదుటి దీన మనసు కలిగి ఎప్పుడైతే ప్రవర్తించగలుగుతామో అప్పుడు భూ సంబంధంగాను పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. అయితే కొన్నిసార్లు మనం వెళుతున్నటువంటి ఈ మార్గాలు మన దృష్టికి సరైనటువంటి కోణంలోనే అగుపడతాయి. కానీ దాన్ని మనం బేరీ చేయాల్సింది దేవుని యొక్క తలంపులతోనూ దేవుని యొక్క వాక్యంతో. ఎందుకంటే ముందస్తుగానే చెప్పాడు, మీ తలంపులు నా తలంపుల వంటి కావు, మీ మార్గములు నా మార్గముల వంటి కావు. కాబట్టి నీ ఎదుట సరైనటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ మార్గాన్ని నువ్వు పోల్చి చూసుకోవాలన్నమాట దేవుని యొక్క మార్గంతో. కాబట్టి నీ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ నీ వశంలో లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దైవికమైనటువంటి మార్గంలోకి రాగలిగితే అప్పుడు దేవునితో నడవగలుగుతావు, దేవుని ఇష్టతను సంపాదించుకోగలుగుతావు. చివరికి దేవుని ద్వారా వచ్చేటటువంటి భూ సంబంధమైనటువంటి ఆనందాన్ని, పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని కూడా పొందుకోగలుగుతావు. ఈ క్రమంలో మనం రెండోదిగా ఆలోచన చేస్తున్నాం. అయితే ఒక విశ్వాసికి ఎలా సాధ్యం దేవునితో నడవడం, ఎలా సాధ్యపడుతుంది దేవునితో నడవడం అనేటువంటి, ఎలా ప్రయత్నం చేయగలం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానికి రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 4వ అధ్యాయం 2వ భాగం. మన తండ్రి అయినటువంటి అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగినటువంటి విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్నటువంటి వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తును పొందాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి యూదుల గురించి మాట్లాడుతున్నాడు. యూదుల గురించి మాట్లాడుతూ మన తండ్రి అయినటువంటి అబ్రహాము సున్నతి పొందకముందు ఆయన అన్యుడిగానే పరిగణింపబడ్డాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడిని ఎదుటి నీతిమంతుడిగా పరిగణింపబడుతున్నాడు. అనగా సున్నతి పొందక మునుపు మన తండ్రి అయినటువంటి అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి, అతను విశ్వాసం అనేటువంటి గొప్ప స్థితిని కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్నటువంటి వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తును పొందాను. కాబట్టి నేటి దినాల్లో విశ్వాసులమైనటువంటి మనము దేవునితో ఎలాగా నడవగలుగుతామంటే విశ్వాస సంబంధమైనటువంటి గుర్తులను బట్టి, లేకపోతే విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కనుక మనం చూడగలిగితే, వారి జీవిత విధానాలను కనుక మనం చూడగలిగితే, లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడు విశ్వాసులకు ఇచ్చినటువంటి కొన్ని గుర్తులు, నిబంధనలు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం పరిశీలన చేయగలిగితే వాటి ద్వారా మనం ఈ దేవునితో నడవడం అనేటువంటి అంశం సాధ్యపడుతుంది అన్నమాట. కాబట్టి విశ్వాస యొక్క అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగినటువంటి విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి, అతను కలిగినటువంటి ఆ విశ్వాసానికి అడుగుజాడలు ఉన్నాయి. ఆ అడుగుజాడలను బట్టి నడుచుకున్నటువంటి వారికి ఎవరైతే దాన్ని ఫాలో అవుతారో, ఆ విశ్వాసం యొక్క అడుగుజాడలను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళందరూ కూడా వారికి తండ్రి అవుతారు. అంటే అబ్రహాము తండ్రి అయినప్పుడు వాళ్ళందరూ కూడా అబ్రహాంకి విశ్వాస సంబంధమైనటువంటి పిల్లలు అవుతారు. కాబట్టి అలాంటి స్థాయిని పొందుకుంటానికి అబ్రహామేమో ఆ గుర్తును పొందుకుంటే, ఆ విశ్వాస అడుగుజాడలను బట్టి ఎవరైతే నడుస్తారో వాళ్ళు అబ్రహాంకి పిల్లలుగా పరిగణింపబడతారు అనే విషయాన్ని. అంటే వాళ్ళలో యూదులు, తర్వాత తదుపరి కాలంలో అన్యులు, సమరయులు ఎవరైతే ఆయా పరిధులను బట్టి
తమకి ఇవ్వబడినటువంటి గుర్తుల యొక్క పోలికను చొప్పున నిబంధనల చొప్పున అనుసరిస్తూ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలోనే విశ్వాస సంబంధాలుగా పరిగణింపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి నేటి దినాల్లో అది యూదులతో మాట్లాడినటువంటి సంబంధం అంశం, అది విశ్వాస సంబంధమైనటువంటి గుర్తులు అడుగుజాడలు. మరి నేటి దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే ఇప్పుడు ఏ విధంగా నేను తండ్రి అయినటువంటి దేవునితో నడవాలి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటున్నప్పుడు దాంట్లో ప్రామాణికంగా లేఖనాలు ఇస్తున్నటువంటి ఆధారం ఆనాటి యూదులతో మాట్లాడుతూ అయ్యా సున్నత ముందు అబ్రహాం ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ విశ్వాసపు యొక్క అడుగుజాడడం కనుక మిగిలినటువంటి వారు వెంబడించడానికి ఆయన సున్నతి అనేటువంటి గుర్తును పొందుకున్నాడు. అయితే నేటి దినాల్లో అబ్రహాం యొక్క ఆ సున్నతి అనేటువంటి అంశంతో పని లేదు. నేటి దినాల్లో క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఉన్నతమైనటువంటి కార్యం జరిగించాడు. ఇప్పుడు ప్రస్తుతం క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి నేటి దినాల్లో దేవునితో నడవాలి అంటే నీ ముందు నా ముందు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదంటే క్రీస్తునందు ఉండడానికి, క్రీస్తులోకి రావడానికి తగు మాత్రం ప్రయత్నం మనం చేయగలిగితే అప్పుడు దేవునితో నడవడానికి ఒక ఉన్నతమైనటువంటి బాటలు వేయబడతాయి అన్నమాట. ఒకవేళ క్రీస్తులోకి రాకుండా దేవునితో నడవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఆనాటి దినాల్లో యూదులు విశ్వాసం యొక్క అడుగుజాడలు, అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క అడుగుజాడలను వెంబడించకపోతే కనుక వాళ్ళు యూదులుగా గుర్తింపడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి ప్రతి యూదుడు కూడా అబ్రహాం ఏదైతే గుర్తును పొందుకున్నాడో ఆ సున్నతి అనేటువంటి గుర్తును ఆ గుర్తును బట్టి వాడు సున్నతి పొందుకుంటేనే యూదులుగా పరిణమింపడానికి అవకాశం ఉంది. నేటి దినాల్లో దేవునితో పాటు నడవాలి అంటే క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిలోకి మనం ప్రవేశించడానికి, ఆ వ్యక్తినందు మనం స్థిరత్వం కలిగి జీవించడానికి ఒక మార్గాలు ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందులోకి మనం ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలో విశ్వాసిగా నేను దేవునితో ఏ విధంగా నడవగలనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో ఒక మాట 7వ వచనం 6వ వచనం, వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వల్లనే నడుపుచున్నాను కనుక ఈ దేహంలో నివసించున్నంతకాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. 5వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుతున్నప్పుడు 6వ వచనంలో వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాము అని చెప్పి మాట్లాడుతున్నాడు. వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాము అంటే విశ్వాసము కొన్ని అడుగుజాడల యొక్క గుర్తులు ఉంటాయి. విశ్వాసము కొన్ని గుర్తులను పొందుకుని ఉంటుంది. విశ్వాసము కొన్ని కట్టడలను పొందుకుని ఉంటుంది, కొన్ని నిబంధనలను పొందుకుని ఉంటుంది. కాబట్టి వెలుచూపు వలన కాకుండా ఏదో మేము చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి కాకుండా ఏదైతే మా ముందు ప్రకటనపడుతుందో రుజువుపరంగా ఏవైతే అడుగుజాడలు మా ముందు ఉన్నాయో వాటిని బట్టి మేము నడుచుకుంటున్నాము అని చెప్పి అపోస్తలుడైన పౌలు మాట్లాడారు. కాబట్టి నేటి దినాల్లో విశ్వాసమైనటువంటి మనం దేవునితో ఎలా నడవగలమంటే వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వల్ల నడవడానికి ప్రయత్నం చేయగలిగితే నడుస్తున్నటువంటి వారికి ఎంచబడతాం అన్నమాట. అంటే ఇప్పుడు హానోకు, మన పితడైనటువంటి హానోకు 350 సంవత్సరాలు ఎలా దేవునితో నడవగలిగాడంటే తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి పితరులకి తండ్రి అయినటువంటి దేవుడు ఏవైతే ఆజ్ఞాపించి ఆ ధర్మశాస్త్రం లేకముందు ఏమైతే ధర్మశాస్త్రం లేనటువంటి పరిధిలో వారితో ఏ జీవన విధానాన్ని అయితే కోరుకున్నాడో ఆ జీవన విధానాన్ని తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కొనసాగించగలిగాడు కనుకనే ఆ వ్యక్తి ఆ దేవునితో కూడా నడిచినటువంటి వాడిగా ఎంచబడ్డాడు, దేవునికి ఇష్టడుగా పరిగణింపబడినాడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా దేవునితో నడవగలడు అంటే విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి అబ్రాహామును పోలి నడవడానికి వాళ్ళకి సున్నతి అనేటువంటి గుర్తు ఇవ్వబడింది యూదులకి. అయితే నేటి దినాల్లో యూదులైనా అన్యులైనా మరి ఎవరైనా సరే క్రొత్త నిబంధన దగ్గరికి రావాల్సినటువంటి వారు అయినారు, క్రీస్తు దగ్గరికి రావాల్సినటువంటి వారు. మరి ఇప్పుడు క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిని బట్టి క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి మనం క్రీస్తులోకి ప్రవేశించగలిగితేనే విశ్వాసం ద్వారా దేవుని నడుస్తానికి అవకాశం ఉంది, దేవునితో నడవడానికి అవకాశం ఉంది. ఆ క్రమంలో అంటాడు అపోస్తలుడైన పౌలు, వెలుచూపు వలన నడవట్లేదు, మేము విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాము. కాబట్టి విశ్వాసానికి కొన్ని రోజులు ఉన్నాయి, విశ్వాసానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ కూడా రుజువులు అనమాట. వాటిని మనం పోలి నడవగలిగితే దేవునితో పాటు నడవడం సాధ్యం అవుతుంది అనమాట. అది లేనప్పుడు ఏమవుతుందంటే చట్టాలు లేనప్పుడు, నిబంధనలు లేనప్పుడు, ఆజ్ఞలు లేనప్పుడు ఎవరు తోచినటువంటి రీతిలో వాళ్ళు తమ యొక్క ఆలోచన పరిధిని బట్టి వాళ్ళు పొందుకున్నటువంటి ఆయా రకమైనటువంటి దర్శనములుగా పలకబడుతున్నటువంటి దాన్ని బట్టి ఎవరు తోచినటువంటి రీతిలో వాళ్ళు నడవడానికి ప్రయత్నం చేస్తే అది దేవుని దృష్టిలో వెలుచూపుతో నడవడం అనేటువంటి అంశంతోనే పరిగణింపబడుతుంది తప్పితే విశ్వాసం ద్వారా నడిచడానికి అవకాశం ఉండదు. కాబట్టి విశ్వాసానికి కొన్ని రోజులు ఉన్నాయి. అది క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి క్రైస్తవ్యంలో ఉంది, క్రీస్తునందు మనకు పునరుద్ధరింపబడుతుంది. కాబట్టి దాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమైన. ఆ తర్వాత
ఒకవేళ ఈ విశ్వాస సంబంధమైన నడక ఒక వ్యక్తి దేవునితో నడుస్తున్నప్పుడు ఈ నడకలో ఏమేమి అంశాలు ముడిపడి ఉంటాయి, ఏమేమి అంశాలు దీంట్లో పాతుకుపోయి ఉంటాయి, దాంట్లో ఏ అంశాలతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవునితో నడవడం అనేటువంటి అంశం పరిగణిస్తున్నప్పుడు దాంట్లో ప్రామాణికంగా వచ్చేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు చేసుకున్నటువంటి వడంబడిక అండి. అంటే ఇప్పుడు మనము తండ్రి అయినటువంటి దేవునితో నడవాలి అంటే అందులో ప్రామాణికంగా ముడిపెట్టబడినటువంటి అంశము అగ్రిమెంట్ అండి, అంటే వడంబడిక. కాబట్టి మనకి ఆమోసు గ్రంథంలో మాట్లాడుతూ 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనేటువంటి ఒక ప్రశ్న వేశాడండి. సమ్మతింపకుండా అంటే ఇరువురు వ్యక్తులు వారిద్దరూ కూడా ఒక డెసిషన్ తీసుకుని, ఒక అగ్రిమెంట్ చేసుకుని, ఒక ఒడంబడిక చేసుకుని మన ఇద్దరం ఇలా నడుద్దాం అన్నటువంటి ఆలోచన లేకపోతే కనుక వాళ్ళు నడవడానికి అవకాశం లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథం అన్నీ ఏ ఇద్దరైనా సరే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవగలరా? వాళ్ళ ఆలోచనలు సమ్మతించుకోవాలి, వాళ్ళ మాటల్లో సమత్వం తెలుసుకోవాలి, వాళ్ళు సమ్మతింపబడాలి ప్రతి దాంట్లో కూడా, అప్పుడే వాళ్ళు నడవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు భార్యాభర్తల సంబంధం బాంధవ్యం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వివాహంలో ముందుగానే వాళ్ళు ప్రమాణాలు చేసుకుంటారు, కాబట్టి వాళ్ళు సమ్మతించుకుంటారు. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కలిసి నడుస్తున్నారంటే వాళ్ళిద్దరూ అగ్రి అయ్యారనమాట దానికి. కాబట్టి ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవునితో ఒక వ్యక్తి నడవాలంటే దాంట్లో ప్రామాణికంగా ముడిపెట్టబడినటువంటి అంశము వడంబడిక. కాబట్టి వడంబడిక లేకుండా మనం తండ్రి అయినటువంటి దేవునితో కలిసి నడవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఈ వడంబడిక అనేటువంటి ఆలోచన కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇందులో 3 విషయాలు మనకి ప్రామాణికంగా కనపడతాయండి. ఒకటి, తండ్రి అయినటువంటి దేవుడు తన చిత్తాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ వడంబడికలో మానవుడు ఆ చిత్తానికి లోబడతాను అనేటువంటి వడంబడిక చేసుకోగలిగితేనే దేవునితో నడవగలగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన చిత్తాన్ని మానవుడికి ప్రకటిస్తున్నప్పుడు మానవుడు ఆ చిత్తానికి లోబడాల్సినటువంటి వాడై ఉన్నాడు. రెండవది, తండ్రి అయినటువంటి దేవుడు మానవుడి విషయంలో కాంప్రమైజ్ అయ్యాడండి. మానవుడు చేసినటువంటి ఆ పాపాన్ని క్షమించి మరలా మానవుని దగ్గరికి తీసుకుంటానికి తండ్రి అయినటువంటి దేవుడు కాంప్రమైజ్ అయ్యి తన కుమారుని సైతము రిక్తుడిగా చేసి లోకానికి పంపించాడు. కాబట్టి ఈ అగ్రిమెంట్ విషయంలో మానవుడు ఏ స్థాయి పాత్రను పోషిస్తున్నాడో దానికంటే రెట్టింపు స్థాయి పాత్రను తండ్రి అయినటువంటి దేవుడు పోషిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలండి మనం. కాబట్టి అగ్రిమెంట్లో మొదటిది, తండ్రి అయినటువంటి దేవుడు తన చిత్తాన్ని మానవుడిలో నెరవేర్చాలని ఆలోచన కలిగినప్పుడు మానవుడు ఆ చిత్తానికి లోబడాల్సినటువంటి వాడు అయినాడు. రెండవది, తండ్రి అయినటువంటి దేవుడు మానవుని విషయంలో తాను కాంప్రమైజ్ అయ్యి తానే దూరస్తుడైనటువంటి మానవుడిని మరలా దరికి చేర్చుకోవడానికి, పాపం చేసినటువంటి మానవుని క్షమించడానికి, స్వరూపాన్ని కోల్పోయినటువంటి మానవుడికి తిరిగి ఆ స్వరూపాన్ని, ఆ పరిశుద్ధతను ఇవ్వడానికి మా తండ్రి అయినటువంటి దేవుడు సంసిద్ధుడయ్యాడు. తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడైతే తన యొక్క ఉన్నతమైనటువంటి మార్గాల్ని మానవుని ఎదుట పెడుతున్నాడో మానవుడు కూడా కాంప్రమైజ్ అయ్యి తండ్రి అయినటువంటి దేవునితో ఒడంబడిక చేసుకోవాలి. ఇంతకుముందు తన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలని తన చిత్తానుసారంగా నడిచాడు, అయితే అది సరిగ్గా లేదు, చివరికి అది మరణానికి త్రోవ తీసింది, మరణానికి నడిపించింది, ప్రారంభంలో చూసాం. ఇప్పుడు ఆ వ్యక్తి కాంప్రమైజ్ అయ్యి ఈ మార్గం నా మార్గము కాబట్టి మరణానికి త్రోవ తీసింది. ఇప్పుడు నేను ఒడంబడిక చేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తి తండ్రి అయినటువంటి దేవుడు ఈయన మార్గాల్లో నేను నడవాలి ఖచ్చితంగా అన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో తాను తగ్గించుకోవాల్సినటువంటి వాడైనాడు. కాబట్టి ఈ దేవునితో నడవడం అనేటువంటి అంశం దాంట్లో ఏమేమి అంశాలు ముడిపెట్టబడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మూడవదిగా అందులో అగ్రిమెంట్ ఉందండి, వడంబడిక ఉంది. కాబట్టి వడంబడిక ఏ ఇద్దరు వ్యక్తులు సమ్మతించకుండా వారి నడక సాధ్యం కాదు. కాబట్టి అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు సమ్మతిస్తున్నాడు, ఇక్కడ మానవులమైనటువంటి మనం సమ్మతించాలి, ఇద్దరం కూడా వడంబడికలు చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏమో కాంప్రమైజ్ అయ్యి నేను క్షమిస్తానన్నాడు, దరికి చేర్చుకుంటానన్నాడు, దానికోసం ఏమైతే చేయాలో అన్నీ చేశాడు క్రీస్తునందు. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి నువ్వేం చేయాలంటే నీ మార్గాలు రాంగ్ అని గుర్తిరిగి ఆయన మార్గాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తావు, అది నీకు ఏమాత్రం లాభాన్ని తీసుకురాలా. కాబట్టి ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు నీ ముందు పెట్టినటువంటి చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ వడంబడిక అనేటువంటి సరిగ్గా లేకపోతే కనుక ఇద్దరు వ్యక్తులు కలిసి నడవడానికి అవకాశం లేదు. కాబట్టి నేటి దినాల్లో చాలామంది యొక్క విశ్వాస జీవితాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళు దేవునితో నడవడం అనేటువంటి అంశంలో విఫలులుగా కనపడతారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవునితో చేసుకున్నటువంటి వడంబడిక విషయంలో వాళ్ళు తప్పిపోయారు. అంటే దేవుడు వాళ్ళ విషయంలో చేసినటువంటి వడంబడిక ప్రకారం ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని పంపారు, బలిచ్చాడు, ఆ రక్తం ద్వారా వాళ్ళని కొన్నాడు, క్షమించాడు, పరిశుద్ధతను ప్రసాదించాడు, వారి విషయంలో ఏమైతే చేయాలో అన్నీ కాంప్రమైజ్ చేశాడు. కానీ
మానవుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఫెయిల్ అయిపోతున్నాడు, దేవుని యొక్క మార్గంలో నడవడంలో ఫెయిల్ అయిపోతున్నాడు. కాబట్టి దేవునితో నడవడం అనే అంశం వారి జీవితాల్లో అగపట్ల ఆ క్రమంలో వాళ్ళు దేవునికి ఇష్టలుగా సాక్ష్యం పొందుకోలేకపోతున్నారు. కానీ హానోకు పొందుకున్నాడండి. కారణం ఏంటంటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడించడంలో, తాను దేవుని యొక్క మార్గాల్లో నడవడంలో తాను కాంప్రమైజ్ చేసుకుని నడిచాడు. కాబట్టి ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా పరిగణపడ్డాడు. కాబట్టి దేవునితో నడవడం అనేటువంటి అంశంలో 3 రకాలైనటువంటి అంశాలు ముడిపెట్టబడినాయి. అందులో ప్రామాణికంగా మనం చూసిన అగ్రిమెంట్, వడంబడిక కనపడుతుంది. రెండవది ఫ్రెండ్షిప్ అండి, ఒక గొప్ప స్నేహ సంబంధం అండి. స్నేహ సంబంధం అంటే దేవునితో నడవడం అనేటువంటి అంశంలో స్నేహం కూడా ఉందండి. తండ్రి అయినటువంటి దేవుడు మానవులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో అందరినీ కూడా స్నేహితులని పిలవలేదు, కానీ పితరుల కాలంలో ఉన్నటువంటి అబ్రహామును, విశ్వాసులకు తండ్రిగా పరిగణపడుతున్నటువంటి అబ్రహామును స్నేహితుడిగా పిలిచారు. ఈ విషయం చాలా ఉన్నతమైనటువంటి అంశంగా పరిగణపడుతుంది. ఒక సామాన్యమైనటువంటి మానవుడిని మహోన్నతుడైనటువంటి దేవుడు నువ్వు నా స్నేహితుడివి అని చెప్పి పిలవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. 22 విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగజేసినని, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణదని గ్రహించున్నాం కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనం నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. దేవునికి స్నేహితుడిగా పేరు పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకు అగపడుతున్నాడు. మూడు సందర్భాల్లో అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని చెప్పి మనకి లేఖనాలు ప్రస్తావిస్తాయి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడుతున్న విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. అయితే స్నేహము అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి స్థాయి సాక్ష్యం అండి. ఒక సామాన్యుడికి దేవుడు తన స్నేహితుడిగా పరిగణించాడు. చాలా గొప్ప స్థాయిని అబ్రహాం పొందుకున్నాడు. అయితే దానికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో నేటి దినాల్లో నశించిపోయినటువంటి మన పక్షాన కూడా అంతే ప్రేమను కనపరుస్తున్నటువంటి ఆ దైవత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని కూడా స్నేహితులుగా పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఒకసారి మనల్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులైందరు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు గనుక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. లోకానికి రక్షకుడిగా పరిచయం చేయబడ్డాడు, లోకానికి విమోచకుడుగా ఉన్నాడు. ఆయన నామమును బట్టే తప్పితే మరొక నామంలో రక్షణ లేదు. అటువంటి ఉన్నతుడు ప్రస్తుతం తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు లేఖనాల్లో కనపడతారు. అలాంటి ఉన్నతుడు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో ప్రతి వాని మోకాలు ఆయన నామమును వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని ప్రభువుని ఒప్పుకోవాలి. అంత ఉన్నతుడైనటువంటి యేసు ప్రభువు ఒక సామాన్యులమైనటువంటి మనల్ని తన స్నేహితులుగా పిలిచేటటువంటి ప్రయత్నం. మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. అబ్రహామేమో దేవునికి స్నేహితుడిగా పరిగణింపబడితే ఈరోజు ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మనం స్నేహితులుగా పిలువబడుతున్నాం. అయితే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడడానికి కారణం ఉందండి. అందుకని యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక వచనాన్ని మనకి స్పష్టీకరిస్తాడు. ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ తర్వాత అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవునితో పాటు నడిచాడు, దేవుడు ఆదేశించినటువంటి ప్రతిదీ కూడా తన జీవితంలో చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఎప్పుడైతే చేశాడో దేవుడు అతన్ని స్నేహితుడిగా పరిగణించాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 15వ అధ్యాయము 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. కాబట్టి దేవునితో నడవడం అనేటువంటి అంశంలో స్నేహం అనేటువంటి అంశం ముడిపట్టుబడింది. ఒక సామాన్యమైనటువంటి మానవుడు దైవత్వం ఉన్నటువంటి వ్యక్తులకు ఎలా స్నేహితుడు కాగలడా అంటే ఆజ్ఞాపించినటువంటి వాటిని మనం చేయగలిగితేనే అప్పుడు దేవునికి స్నేహితులుగా పరిగణింపబడతాం. అందుకనే ముందస్తుగానే మనం ఆలోచన చేసాం, ఒక సామాన్యుడు దేవునితో నడవడం అనేటువంటి అంశంలో ఒకటి వడంబడిక ఉంది. వడంబడిక అంటే ముందుగానే ఆలోచన చేస్తున్నాం, అతడు తన మార్గాలను విడిచిపెట్టి దేవుని యొక్క మార్గాల్లో నడవాల్సినటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు అదే క్రమంలో స్నేహం అనేటువంటి దానికి వచ్చినప్పుడు మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి స్నేహితులుగా ఉండాలి అంటే యేసు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి మాట, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని అన్నింటినీ మీరు చేస్తే నా స్నేహితులై ఉంటారు. అదేం ప్రభు లోకసువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో మాట్లాడుతూ, ఒకవేళ యేసు ప్రభు స్నేహితులుగా పిలుస్తున్నప్పుడు, ఆయన మనకి ప్రభువుగా ఉన్నప్పుడు, ఆయన మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన ఇంకో మాట అంటాడు, నేను చెప్పు వాటన్నిటిని మీరు చేయకుండా ప్రభు నన్ను ఎందుకు పిలుస్తున్నారని మాట ప్రశ్నిస్తాను. అంటే యేసు ప్రభు మన దగ్గర నుండి కోరుకునేది, లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే
వాళ్ళు ఆదేశించినటువంటి ఆజ్ఞలకు ఒక మానవుడిగా, ఒక విశ్వాసగా నువ్వు నేను లోబడాలి. ఎప్పుడైతే లోబడతామో, ఎప్పుడైతే ఆజ్ఞకు శిరసావహించి మన బ్రతుకుల్లో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తామో, అప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇష్టలుగా ఉంటామండి. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని స్నేహితులుగా పరిగణిస్తున్నారు. అబ్రాహాము తండ్రి అయినటువంటి దేవునికి స్నేహితుడైతే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా దాసులుగా పిలవకుండా స్నేహితులుగా పిలుస్తారు. కాబట్టి దేవునితో నడవడం అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దాంట్లో దాగి ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి వడంబడిక ఉంది. ఇద్దరు వ్యక్తులు సమ్మతిస్తేనే ఆ నడక సాగుతుంది. ఆ నడక సాగేటటువంటి ప్రయత్నంలో తండ్రి అయినటువంటి దేవుడు కాంప్రమైజ్ అయ్యాడు. అటు రీతిగా నువ్వు కాంప్రమైజ్ అయ్యి దేవుని చిత్తానికి లోపడాలి, ఆయన మార్గాల్లో నడవాలి. రెండవది స్నేహం అనేటువంటి అంశం ఉంది. ఓ సామాన్యుడైనటువంటి అబ్రహాము తండ్రి అయినటువంటి దేవుని చేత స్నేహితుడిగా పిలువబడ్డాడు. నేటి దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని స్నేహితుడిగా పిలిచాడు. మన దాసులుగా పిలవట్ల, మన స్నేహితులు. అయితే ఈ స్నేహాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఆయన ఆజ్ఞాపించినటువంటి ప్రతి దానికి కూడా మనం లోబడి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అవి మన జీవితాల్లో నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు ఏమవుద్ది అంటే, నన్ను ఎందుకు అలా పిలుస్తున్నారు, మీరు ఆ విధమైనటువంటి స్థాయికి అర్హులు కాదు అని చెప్పి తిరుపతి ఇచ్చేటటువంటి ప్రయత్నం, తీర్చబడేటువంటి ప్రయత్నంలోకి మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఈ దేవునితో నడవడం అనేటువంటి అంశంలో మరొక అంశాన్ని, ఇంకో మూడో అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దీంట్లో కష్టతరమైనటువంటి త్యాగాలు ఉంటాయండి. కొన్ని హార్డ్షిప్స్ ఉంటాయి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా, కొన్ని ఇబ్బందికరమైనటువంటి మార్గాలు గుండా తండ్రి అనేటువంటి దేవుడు విశ్వాసాలను పంపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది నడకలో భాగమేనండి. అంటే దేవునితో నడిచేటటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు. తండ్రి అనేటువంటి దేవుడు 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తానని. 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 100 సంవత్సరాల ప్రాయంలో అబ్రాహాముకి కుమారుని ఇచ్చాడు. అబ్రాహాము ఆ కుమారుడిని ఎంతగానో ప్రేమించాడు, వాగ్దాన సంబంధుడైనటువంటి కుమారుడు. అయితే తాను వెళుతున్నటువంటి ఆ మార్గంలో అబ్రాహాము దేవునితో నడుస్తున్నాడు. అబ్రాహాము దేవునికి స్నేహితుడిగా పరిగణపడ్డాడు. ఇరువురు కూడా వడంబడిక చేసుకున్నారు, వెళ్ళారు. అయితే అతని యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి, ఒక భయంకరమైనటువంటి పరీక్ష ఎదురైందండి. అతను ఒక భయంకరమైనటువంటి పరీక్షను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు తాను ప్రేమించి పొందుకున్నటువంటి ఆ ఇస్సాకుని బలిగా అర్పించమని తండ్రి అయినటువంటి దేవుడు కోరుతున్నాడు. ఆదికాండం 22 అధ్యాయం 1 నుండి 19 వచనాల్లో ఈ అంశాన్ని మనం చూడవచ్చు. అయితే ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రాహాము తన యొక్క విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో అతడు తన కుమారుడిని బలిగా అర్పించి పొందుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం లేఖనాల్లో చూస్తాం. తన కుమారుడిని బలి ఇచ్చాను అనేటువంటి విషయాన్ని, అంటే దేవునితో నడిచేటప్పుడు విశ్వాస సంబంధమైనటువంటి జీవితాల్లో ఈ దేవునితో నడవడం అనేటువంటి అంశంలో మూడో అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఏమేముంటాయి అంటే, ఒక భయానకమైనటువంటి కఠినమైనటువంటి పరీక్షలు ఉంటాయండి మా విశ్వాసులకి. అది కూడా నడకలో భాగమే. కాబట్టి అబ్రాహాము పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షలో ఆ వ్యక్తి తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మృతులు సైతం సజీవులుగా చేయగలిగినటువంటి వాడు దేవుడు అని నమ్మి తన కుమారుని విశ్వాసంతో బలిచ్చాడండి. ఆ విశ్వాసంతో బలిచ్చాడు, ఆ వ్యక్తిని పొందుకున్నాడు. కాబట్టి ఆ పరీక్ష ఒక ఉన్నతమైనటువంటి పరీక్ష. రెండోది, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించింది. పౌలు తిమోతికి బోధిస్తున్నాడండి. పౌలు తిమోతికి ఉపదేశిస్తున్నాడు ఏంటంటే, నాతో పాటు శ్రమను అనుభవించి. అంటే విశ్వాస సంబంధమైనటువంటి ఈ నడకలో దేవునితో మనం నడుస్తున్నప్పుడు మనం అనేక రకమైనటువంటి శ్రమల గుండా, అనేక రకమైనటువంటి కఠినతరమైనటువంటి మార్గాల గుండా, పరీక్షల గుండా వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం ప్రేమించేటటువంటి దాన్ని, మనం విపరీతంగా హత్తుకునేటువంటి దాన్ని కూడా దేవుని కొరకు మనం త్యాగం చేయాల్సినటువంటి అవసరమే ఉంటాయి. ఎందుకంటే ముందు వడంబడిక చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు పౌలు అది గుర్తించి తిమోతికి చెప్తున్నాడు, అయ్యా నాతో పాటు కూడా శ్రమను అనుభవించు. నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. మంచి సైనికుడు వడంబడిక చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏ పరిస్థితి గుండా, ఏ భిన్నమైనటువంటి మార్గం గుండా ఆ వ్యక్తిని దేవుడు ప్రవేశపెట్టినా అందులో నడవడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుకోవాలి. కాబట్టి ఈ విశ్వాస సంబంధమైనటువంటి దేవునితో నడవడం అనేటువంటి అంశంలో మూడో అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దాంట్లో ప్రతి వారు కూడా తను ఉపేక్షించుకుని దేవుని వెంబడించాల్సినటువంటి వారు అయినారు, యేసు ప్రభుని వెంబడించాల్సినటువంటి వారు. అందుకని నన్ను వెంబడింపగోరువాడు ఎవడైనా ఉంటే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, తను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాల్సినటువంటి వాడై ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు కోరుతుంది.
అంటే ఈ శ్రమలు, ఈ పరీక్షలు, ఈ భిన్నమైనటువంటి త్యాగాలు ఇవన్నీ పరిశీలన చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేవునితో నడవడం అనేటువంటి అంశంలో మూడవదిగా ముడిపెట్టబడినటువంటి అంశం. ఇవన్నీ ప్రామాణికం అనమాట, ప్రాధాన్యంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అబ్రహాం పరీక్షించబడ్డాడు తన కుమారుని ఇమ్మని. అంత కఠినమైనటువంటి పరీక్షలో కూడా అబ్రహాం తన విశ్వాసాన్ని బట్టి జయించి విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. ఆ క్రమంలో పౌలు కూడా అది ఎరిగినటువంటి వాడుగా తిమోతికి బోధిస్తున్నాడు. నాతో కూడా శ్రమను అనిపించి, ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసు మంచి సైనికుడు అవ్వాలి అంటే శ్రమ అనేటువంటిదే ఆ ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని తీసుకొస్తుందని చెప్తున్నాడు. ఆ క్రమంలో యేసుప్రభువు వారి బోధలు మనం పరిశీలన చేస్తే, నువ్వు నన్ను వెంబడించాలంటే నువ్వు ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి, సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. కాబట్టి మూడవది అంశం మనం ఆలోచన చేస్తాం. ఈ దేవునితో నడవడం అనే అంశాల్లో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి మొట్టమొదటి ఒడంబడిక ఉంది, ఇద్దరు వ్యక్తులు ఒడంబడిక చేసుకోవాలి. రెండవది స్నేహం ఉంది. ఒక వ్యక్తి దేవునికి క్రీస్తు ప్రభువుకి స్నేహితుడిగా ఉండాలంటే ఆజ్ఞను పాటించాల్సినట్టు వాడైనాడు. మూడవది ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి కష్టతరమైనటువంటి పరీక్షలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మరి ఏమైనా సరే ఆ వ్యక్తి ఎదుర్కొనడానికి సంసిద్ధపడినటువంటి వాడుగా వెళ్ళాల్సినటువంటి వాడు. ఆ తర్వాత నాలుగో అంశం మనం ఆలోచన చేస్తున్నాం. ఇలా దేవునితో నడవడం ద్వారా విశ్వాసమైనటువంటి మన జీవితాల్లోకి వచ్చేటటువంటి రిజల్ట్, ఆ గొప్ప లాభం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు గొప్ప లాభం రిజల్ట్ ఏం వస్తుందంటే, ఇలా మనం దేవునితో నడవడం వల్ల మనకు వచ్చేటటువంటి ఒక ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే, ఖచ్చితంగా మనందరం కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడతామండి. ఖచ్చితంగా మనందరం కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడతాం. తర్వాత క్రీస్తు ప్రభు వారితోనూ దేవునితోనూ ఒక గొప్ప సంబంధ బాంధవ్యం అనేటువంటి ముడిపెట్టబడి ఉంటుంది. గొప్ప సంబంధ బాంధవ్యం ఎటువంటిది వచ్చినా సరే ఆ బాంధవ్యాన్ని విడిచిపెట్టడానికి ఏ మాత్రం కూడా మనుషుడు అన్నటువంటి వాడు, విశ్వాసం అన్నటువంటి వాడు సంసిద్ధుడైన అంత బలంగా ఆ బంధం ముడిపట్టబడుతుంది. చూద్దాం ఒకసారి. దైవత్వంలో మనం కూడా పాలుభాగస్తులం అవుతామండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక దేవ స్వభావంలో మనందరం కూడా పాలుభాగస్తులం అవుతాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందులో ఉన్నటువంటి భ్రష్టత్వం ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావం నందు పాలువారమగినట్లు వాటిని అనుగ్రహించారు. ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తామో, దేవునితో నడిచేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకోగలుగుతాం. దేవునితోనూ క్రీస్తును ఒక గొప్ప బంధాన్ని ముడిపెట్టుకోగలుగుతాం. ఆ తదుపరి దేవుని యొక్క స్వభావంలో మనందరం కూడా పాలుభాగస్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనమందరము ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతుంది. కాబట్టి ప్రభు యొక్క పోలికను, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆ స్వరూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పోలికను మనం స్వర్ణించుకోవడానికి అవకాశం ఉంది. మహిమలో నుండి మహిమలోకి ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. యోహాను గారు తన పత్రిక రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు అంటున్నాం, మనందరము దేవుని పిల్లలమే, మనం ఎలా ఉంటామో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకైతే తెలియదు, కానీ ఒకటి మటుకి నిర్ధారిస్తున్నాను, ఆయన ఉన్నట్లే మనం ఉండబోతున్నాం అనే విషయాన్ని నిర్ధారిస్తున్నాం. కాబట్టి దేవునితో నడవడం ద్వారా మొట్టమొదటిగా విశ్వాసంగా నాకు కలిగే లాభం ఏంటి, వచ్చే ప్రతిఫలం ఏంటంటే నేను క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుతున్నాను. రెండవది, దేవునితోనూ క్రీస్తు ప్రభువుతో గొప్ప బంధం ముడిపెట్టబడుతుంది. ఆ క్రమంలో దేవుని యొక్క స్వభావంలో పాలుభాగస్తుడైపోతున్నాను, దేవత్వంలో పాలుభాగస్తుడవుతున్నాను. ఆ క్రమంలో మహిమ నుండి మహిమకు వెళుతూ ఆత్మచేత ఆ పోలికగానే దేవుని యొక్క పోలికగా మార్చబడడానికి ఒక ఉన్నతమైనటువంటి సహాయము దేవునితో నడవడం అనే అంశం ద్వారా మనకి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆ హానోకుని ఏ విధంగా అయితే తీసుకుని వెళ్ళిపోయాడో మరణం చూడకుండానట్లు, ఒకవేళ మరణం మనకి నిర్ధారింపబడింది కాబట్టి మరణింపబడినప్పుడు కూడా మనందరం కూడా ఆయనతో పాటు కొనుకోబడతాం. రెండవసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించడానికి ఆయన తీసుకువెళ్తాడు అనే విషయాన్ని మనం లేఖనాల ద్వారా నిర్ధారిస్తాం. మనందరం కూడా దేవత్వంలో ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవునితోనూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితోనూ పరిశుద్ధాత్మతోనూ ముడిపెట్టబడతాం, ఒకటిగా ముడిపడతాం. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యూనిటీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనలో ఒక అంశం అది యూనిటీ. కాబట్టి వారితో కూడా మనం కలవడానికి అవకాశం ఉన్నాము. కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి అంశాలన్నీ కూడా ఒక విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో సాధ్యపడడానికి ఉపయోగపడేటువంటి ఒకే అంశం ఏంటంటే దేవునితో నడవడం అనేటువంటి అంశం మాత్రమే సాధ్యమవుతుంది. దేవునితో నడవడం అనేటువంటి అంశం మాత్రమే
పురుకొల్పోవడం అవకాశం ఉంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే దేవునితో నడవలేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేము, క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకోలేము, దేవునితోనూ క్రీస్తు ప్రభుతో గొప్ప బాంధవ్యం ముడిపెట్టబడలేదు, దేవస్వభావంలో పాలిభాగస్తులు అవ్వలేము, ఆ తర్వాత ఆ రూపంలోకి మార్చబడడానికి కూడా అవకాశం ఏమాత్రం కూడా ఉండదు, తర్వాత వాళ్ళందరితో కలిసి మమేకమై ఏకంగా ఉండటానికి కూడా అవకాశం ఏది సాధ్యం కాదనమాట. ఇవన్నీ సాధ్యపడాలి అంటే నువ్వు నేను భూమి మీద చేయాల్సినటువంటి ఏకైక పని దేవునితో నడవడం అనే అంశం ప్రామాణికంగా మన జీవితాల్లో చేయాలి. అది ఎప్పుడైతే చేస్తున్నామో దేవునికి ఇష్టంగా ఉంటాం, ఈ గొప్ప ప్రతిఫలాలు పొందుతాం. అయితే ముగింపు వస్తున్నప్పుడు మనం చేయాల్సినటువంటి ఆలోచన, ఈ యొక్క విషయాన్ని మనం ముగింపులో వస్తున్నప్పుడు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, కాబట్టి త్వరితంగా మనం దేవునితో నడవడానికి ప్రయత్నం చేయాలి, త్వరితంగా. అందుకనే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాను. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందిలే అన్నటువంటి ఆలోచన చేస్తే కనుక ఆ అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి నడక అనేటువంటిది ఇమీడియట్గా ప్రారంభించాలి. కాబట్టి ఒకవేళ ఇంతకుముందు ఇప్పుడు దాకా ఆ స్థాయిలో మనం నడవలేకపోతే తక్షణమే ఒక నిర్ణయం తీసుకుని దేవునితో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి నీ బాల్య దినములందే బైబిల్ గ్రంథంలో యుక్త కాలం నందే యేసు ప్రభుని మన కొరకు అనుగ్రహించాడు. కాబట్టి సమయం దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేదు దేవుడు, సమయం ఉండగానే అన్నీ చేశాడు. కాబట్టి మనం కూడా సమయం ఉండగానే దేవునితో ఈ కార్యక్రమంలో, దేవునితో నడిచేటువంటి కార్యక్రమంలో పాలుభాగస్తులు అవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత గలతీయులకు రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో నడిచేటప్పుడు, త్వరితంగా నడుస్తున్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏం చేయాలంటే విసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ నడక కష్టంగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఈ మార్గాలు కష్టంగా ఉన్నప్పుడు చాలామందికి విశ్వాసుల జీవితాల్లో విసుగుదల వస్తుంది. అందుకని అంటాడు 9వ వచనం, మనం మేలు చేయటం ఎందుకు విసుగు ఎక్కువైందము, మనం అలయక మేలు చేస్తేమేమి. విసుకవద్దు, అలయవద్దు. అలగకుండా కనుక ఈ నడకను కనుక మనం నడవగలిగితే కనుక ఖచ్చితంగా జీవం అనేటువంటి పంటను మనం తగిన కాలం ముందు కోస్తాము అనే విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ బాల్యదినంలోనే సమయం ఉండగానే ఈ నడకను ప్రారంభించాలి. ఈ నడకను ప్రారంభించిన తర్వాత నువ్వు ఏమాత్రం కూడా అలసిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అలసిపోయేటటువంటి ప్రయత్నం చేయమాక, తర్వాత నిరుత్సాహంలోకి వెళ్ళబోమాక, తర్వాత ఏమాత్రం కూడా విసుక్కోకుండా ఈ యొక్క మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. తర్వాత నువ్వు గుర్తించాల్సింది అంటే ఈ ప్రయాణం అనేటువంటిది, ఈ దేవునితో నడవడం అనేటువంటి ఈ ప్రయాణం అంటే చాలా చిన్నది అనమాట, చాలా తక్కువ నిడి కలిగినటువంటిది. ఎందుకంటే హానోకు యొక్క జీవితం గురించి మనం ఆలోచించి అతను కొన్ని వచనాల్లో రాయబడ్డాడు, కానీ చాలా గొప్ప జీవితాన్ని కలిగింది. కాబట్టి ఈ ప్రయాణం అనేటువంటి చాలా నిడివి, చాలా తక్కువ కలిగింది. అందుకనే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో రేపటి దినం గురించి మీరు ఎందుకు ఆశయపడుతున్నారు, రేపేం జరుగుతుందో మీకేమీ తెలియదు, కేవలం ఆవిరి వంటిది కాదా మీ జీవితం అని ప్రశ్నిస్తున్నారు. అంటే మన యొక్క ప్రయాణం కేవలం కొద్దిపాటిది అనమాట. కొద్దిపాటి దాన్ని గుర్తెరిగినప్పుడు ఏం చేయాలి, స్పీడ్గా నడకను ప్రారంభించాలి, విసుకోకుండా తగు మాత్రం ఏమైతే ఆదేశించాడో అవన్నీ కూడా చేసుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందుకని కీర్తన గ్రంథం మోషే రాస్తూ 90వ కీర్తనలో, అయ్యా మా దినములు మేము లెక్కించడానికి మా జ్ఞాన హృదయాన్ని కలగచేయి అని చెప్పి మాట్లాడుతున్నాం. కాబట్టి మన విషయాన్ని గుర్తించాలి. మన బ్రతుకు, మన యొక్క జీవితం భూమి మీద కొద్దిపాటిది. ఈ కొద్దిపాటి జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. కాబట్టి ఇమీడియట్గా మనం తీసుకోవాల్సిన నిర్ణయం దేవునితో నడవడం అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. దేవునితో ఎప్పుడైతే నడవడానికి నిర్ణయం తీసుకుంటామో అప్పుడు ఆ మార్గం కష్టతరం అవుద్ది, విసుగుదల వస్తుంది, అలవడానికి అవకాశం ఉంటుంది. అయినప్పుడు కూడా అలవకుండా మనం వెళ్ళగలిగితే అప్పుడు దేవునికి ఇష్టడుగా పరిగణింపడానికి అవకాశం ఉంది. కాబట్టి పితడైనటువంటి హానోకు దేవునికి ఇష్టడుగా, దేవునితో నడిచాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా పరిగణింపబడి సాక్ష్యం పొందుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు విశ్వాస సంబంధమైనటువంటి మన జీవితాల్లో దేవునితో నడవడం అనేటువంటి అంశం ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తిస్తాం. కాబట్టి దేవునితో నడవడం ద్వారా ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా పరిగణింపబడతాడు. మరి దేవునితో నడవడం అనేటువంటి అంశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఆ వ్యక్తి భూ సంబంధమైనటువంటి జీవితంలోనూ, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన జీవితంలోనూ సంతోషం కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క మార్గాలు వేరుగా ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క మార్గం మరణానికి తీసుకెళ్తుంది. కానీ దేవునితో నడవడం అనేటువంటి మార్గంలో వెళితే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిజీవాన్ని సంపాదించుకుని ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత మనం ఈ యొక్క దేవునితో నడవడం అనేటువంటి అంశము ఎలా మానవుడికి సాధ్యమయ్యాయంటే ఆ విశ్వాసపు రుజువులు ఉన్నాయి. యూదులకేమో విశ్వాసుడైనటువంటి అబ్రాహాము విశ్వాసుగా పరిగణింపబడిన అబ్రాహాముకి సున్నతి అనేటువంటి రుజువు ఎలా ఇవ్వబడిందో అట్లాంటి రుజువులు ఈరోజు క్రీస్తునందు ఆ రుజువులు ఉన్నాయి. ఆ క్రీస్తునందుకు మనం ప్రవేశించగలిగితే ఈ నడకను మనం ప్రారంభించగలుగుతాం. అందుకని వెలుచూపు వలన కాకుండా విశ్వాసం ద్వారా మేము నడుచుకుంటున్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు ప్రస్తావించారు. కాబట్టి విశ్వాసం ద్వారా నడవడం ద్వారా మనం ఈ నడకను మనం కొనసాగించగలుగుతాం. తర్వాత ఈ నడకలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే ఒడంబడిక ఉంది, స్నేహం ఉంది, ఆ తదుపరి కష్టతరమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ నడకలో ప్రాముఖ్యంగా పరిగణించారు. కాబట్టి ఒడంబడిక చేసుకో,
ఒడంబడిక చేసుకుంటంలో కాంప్రమైజ్ అవ్వాలి. నువ్వు నీ యొక్క మార్గాలను విడిచిపెట్టడంలో, నీ ఆలోచనలు విడిచిపెట్టడం, నీ కోరికల విషయంలో దేవుడు కాంప్రమైజ్ అయ్యి మన కొరకు తన కుమారుడిని పంపించాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. స్నేహం, సామాన్యమైనటువంటి మనుషులమైన మనల్ని స్నేహితులుగా అంగీకరించారు. ఆయన స్నేహితులుగా పరిగణపడాలంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకి లోపడాల్సినటువంటి వారు. అబ్రాహాం స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆ తర్వాత మూడవది, ఎదురవుతాయి ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎన్నో గొప్ప గొప్ప త్యాగాలు చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు విపరీతమైనటువంటి పరీక్షలు ఎదురవుతాయి. వీటన్నిటిలో కూడా శ్రమ పొందడం ద్వారా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఉంటావు అని చెప్పి పౌలు తిమోతికి చెప్తున్నాడు. అబ్రాహాముకేమో ప్రేమించినటువంటి కుమారుడు బలిగేవమని చెప్పి పరీక్ష ఎదురైంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి బోధన చూస్తున్నప్పుడు నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పి యేసు ప్రభువు గారు చెప్తున్నాం. ఎలా మనం వెంబడించగలిగితే వచ్చేటువంటి ప్రతిఫలాలు ఆలోచన చేస్తాం. క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడుతున్నాం, దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవుతున్నాం, మహిమ నుండి మహిమకు వెళ్ళి ఆ యొక్క రూపాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నడక మన జీవితాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయి, కీర్తి ప్రతిష్టలు, దేవునికి ఇష్టడుగా ఉండడానికి ఉన్నతమైనటువంటి బహుమానాలు తీసుకొస్తున్నాయి. కాబట్టి విశ్వాసమైనటువంటి మనందరం కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకుని దేవునితో పాటు దేవునితో నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే దేవునితో నడుస్తామో దేవునికి ఇష్టలుగా పరిగణపడి సాక్ష్యాన్ని పొందుకుంటాం. అటు రీతిలో మనందరం కూడా నడవగలిగినట్లు, దేవుడి ఈ నడకలో మనందరం కూడా సహాయం చేయగలిగినట్లు దేవుని ఎదుట దేని మనసు కలిగి మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దామండి. అందరూ పొందనాలి.